హాయ్, ఈ మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మనము శ్రీకాకుళంలో పార్ట్ 8ని చూస్తున్నామండి. ఇంకెందుకు పదండి ఫ్రెండ్స్. పార్ట్ నెంబర్ 8లోకి వచ్చామండి. సో సర్కిల్ ఉంది చూడండి. సర్కిల్ మరి ఇక్కడ ఎవరు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి సర్కిల్ అండి. ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడే సిగ్నల్ పడ్డది. ఓకే, నేను మీ జీవీరావు. సో మనం ఈరోజు మరి శ్రీకాకుళంలో పార్ట్ 8లో శ్రీకాకుళం ఉన్న ఏరియాని మరి చూస్తున్నామండి. మరొక పక్కన తీసాము. సో మరి ఇంకొక పక్కలకి మరి నేను చూపెడుతున్నాను షాప్స్ ఎలా ఉన్నాయని. ఇది చూడండి, అద్భుతంగా ఉన్నాయి కదా. సో మరి ఈ కొత్తగా వచ్చిన వ్యూవర్స్ ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్తో పాటు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మరి శ్రీకాకుళం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదోను. చూస్తున్నారు కదా, ఈ ఏరియాలు అన్నీ కూడా శ్రీకాకుళం ఏరియాలు మాట అండి ఇవన్నీ కూడాను. సో ఈరోజు మరి పార్ట్ నెంబర్ 8లో మీరు ఉన్నారు. పార్ట్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 అన్నీ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా మరి చూడండి. సో మన ఛానల్లో ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న అన్ని వీధులు, అన్ని స్ట్రీట్లు అన్నీ కూడా చూపెట్టామండి, సిటీ అంతా కూడాను. అవి కూడా చూడండి. సో మన ఉద్దేశం ఏంటంటే అఖండ భారత యాత్ర అంటే మ్యాప్లో ఉన్న భారతదేశాన్ని మరి వీడియో రూపంలో మీకు చూపెడతామే నా ఉద్దేశం. సో కాబట్టి మీరు అందరూ ఎంకరేజ్ చేయండి. సో ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాను. రోడ్లతో పాటు రోడ్డు పక్కన ప్రదేశాలు అన్నీ చూపెడతామంటే అన్ని సిటీలు చూపెడతాము, అన్ని విలేజ్లు చూపెడతాము. సో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి పార్ట్ని కూడా మీకు చూపెడతాం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ వీడియోని చూసి మీ యొక్క అభిప్రాయాలను తెలియపరచండి. ఎందుకంటే ఒక హిస్టరీగా అంటే మనం శ్వాసల్లో హిస్టరీలో చదువుకుంటాం, మా అక్కడ ప్లేస్ అది ఉంది మ్యాప్లో చూస్తాం. ఆ మ్యాప్ని ఒక వీడియో రూపంలో నేను బంధిస్తున్నానండి. అంటే మన తరతరాలకి మనకి ఈ వీడియో అనేది ఉండిపోతుంది. ఇది సెప్టెంబర్ 2025లో చేస్తున్నట్టు వీడియో. శ్రీకాకుళం ఈ విధంగా ఉంది. సెప్టెంబర్ 2025లో శ్రీకాకుళం అనేది ఈ విధంగా ఉన్నదండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా మనకి ఉన్నదోను. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా శ్రీకాకుళంలో ఉన్న కొన్ని ఏరియాలని నేను తిప్పుతున్నాను. లెఫ్ట్ సైడ్ తిప్పాను, ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాము, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిప్పుతున్నాను మీకు ఇక్కడ. సో ఈ విధంగా మరి మనము శ్రీకాకుళంలో జర్నీ చేస్తామండి. సో డియర్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళకి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, పూర్తిగా వీడియో చూడండి. ఎందుకంటే ప్రతి సెకండ్ కూడా ఒక కొత్త ప్లేస్ని మీకు చూపెడతా ఉంటాను. సో కాబట్టి కొత్త ప్లేస్లను మీరు చూస్తారు కాబట్టి చివరి వరకు చూడండి. మీకు శ్రీకాకుళం యాత్రను ఏం చేశానంటే పార్ట్ల కింద తీసిన 10 minutes ఉంటుంది. చివరి వరకు చూడండి. మీకు ఖాళీ ఉన్నప్పుడు మరి ఇంకో వీడియో చూడండి. ఆ విధంగా ప్రతి పార్ట్ని కూడా మీరు చేరాలి. సో మరి ఈ యొక్క ఏరియాలో పెద్దరెల్లి వీధి ఉన్నది ఇక్కడ. ఇటువంటి ఏరియాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో అద్భుతం కదండి, బాగుంది కదా శ్రీకాకుళం. నాకైతే నచ్చింది. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అంటే శ్రీకాకుళంలో ఉన్న వ్యక్తులతో పాటు శ్రీకాకుళంలో బయట ఉన్నటువంటి వ్యక్తులు కూడా మన శ్రీకాకుళాన్ని మనం ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మరి విశాఖపట్నము, తిరుపతి ఇలాగా కొన్ని సిటీల తర్వాత మరి శ్రీకాకుళం కూడా ఒక సిటీ ఇది. సో చూడండి కట్టడాలు ఎంత అద్భుతంగా కాపాడుతున్నాయి ఫ్రంట్ని. అద్భుతం అండి. శ్రీకాకుళం కూడా అద్భుతంగా డెవలప్ చేశారు, ఇంకా డెవలప్ చేస్తున్నారు. చాలా బాగుందండి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఏరియాని కూడా ప్రతి రోడ్ని కూడా నేను చూపెడతానండి. శ్రీకాకుళం ఉన్న ప్రతి పార్ట్లని కూడా మన రోడ్డు ద్వారా మనం చూపెడతామాట అండి. సో కాబట్టి మీరు ఎక్కడున్నారు, మీ సిటీ ఏంటి, మీ ఏరియా ఏంటి అంటే సిటీలే కాదండి, విలేజ్ని కూడా నేను పరిచయం చేస్తాను. విలేజ్లు అన్నీ చూపెడతాను. అంచెంచులుగా మొత్తం అన్ని అఖండ భారతదేశ యాత్రని నేను చేస్తాను అన్నమాట. కాబట్టి మీరు నాకు ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా హోటల్. ఇప్పుడు హోటల్కి వెళ్ళాలి ఇప్పుడు. కాబట్టి లంచ్ టైం అయింది, హోటల్కి అనే దానికి మేము వెళ్ళటానికి చూస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ఫ్రెండ్స్ చూడండి మన యొక్క శ్రీకాకుళం ఉన్నటువంటి రోడ్డుని చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ హాస్పిటల్ రోడ్డు అనుకుంటా ఇది. చాలా బాగా ఇక్కడ మరి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. సో ఈ ఏరియాని కూడా ఒకసారి మీరు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం కొంత మరి టర్నింగ్ అవుతున్నాం ఇక్కడ ఇంకో ఏరియాకి. ఓకే, చూస్తున్నారు కదా ఈ విధంగా రోడ్స్ అన్నీ ఉంటాయి. సో ఈ రోడ్స్ వలన మనకి
ఈ విధంగా కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పార్ట్ 8లో ఉన్నాము. సో మరొక ఏరియాని చూపెడతాను చూడండి, చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ మెడికల్ కాలేజీ అవి కూడా ఉన్నాయండి, అవి కూడా చూపెడతాను మీరు వాటిని. సో శ్రీకాకుళంలో మనం ఆల్రెడీ కొన్ని రూట్స్ చూపెడుతున్నాము. మీరు శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు ఆ యొక్క ఏరియాలు ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు తెలియదు కదా, మీకు లోకల్లో మీకు బాగా తెలుస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏ రూట్లో ఉన్నాం అనేది మీరు కామెంట్ చేయండి. సో శ్రీకాకుళంలో మరో స్ట్రీట్లో ఉన్నాము. సో ఇక్కడ చాలా బాగుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయండి మనకి ఇక్కడ శ్రీకాకుళంలో కూడాను. సో శ్రీకాకుళంలో సెటిల్ అవ్వాలన్నా కూడా ప్రశాంతంగానే ఉంటుంది, మంచి మనుషులు, మంచి వ్యక్తులు నేను చూస్తాను, చాలామంది ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. సో కాబట్టి ఎవరన్నా ఇటుకేసి కూడా సెటిల్ అవ్వాలనుకున్నాము సెటిల్ అవ్వచ్చు, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ ఇదంతా కూడా ఫ్యూచర్ సిటీ మాట ఇది, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా శ్రీకాకుళం అనే ఏరియా ఉంటుందండి. నేను పార్ట్లుగా చూపెడతాను కాబట్టి అన్ని పార్ట్లు చూస్తే శ్రీకాకుళం అంతా చూస్తారు. సో ఈ యొక్క కొత్త వ్యూవర్స్కి చెప్తున్నానండి, న్యూ వ్యూవర్స్కి, కొత్తగా చూస్తున్న వాళ్ళు పాత వీడియోలు ఉంటాయి 1, 2, 3, 4, 5 అన్నీ చూడండి. సో చూస్తే మీకు విశాఖపట్నం నుంచి ఎలా వచ్చామని తెలుస్తుంది, అదేవిధంగా ఇక్కడ ఏమున్నాయని కూడా తెలుస్తుంది. చూడండి ఇక్కడ మెడికల్ కాలేజీ ఉన్నది ఫ్రంట్. సో ఇక్కడ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉన్నది, ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దామండి. చూసారు కదా, ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రూట్ మాట. ఇది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నది. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లోపలికి మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మాట, చూడండి. సో చాలా అద్భుతంగా ఉన్నది మెడికల్ కాలేజీ, చూస్తారు కదా. సో కాబట్టి మీరు ఈ యొక్క శ్రీకాకుళంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి మీకు ఇది హాస్పిటల్ అండి, గవర్నమెంట్ హాస్పిటల్ మాట, చూస్తున్నారు కదా. ఎంట్రన్స్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఎంట్రన్స్. ఓకే, సో ఈ విధంగా ఫ్రంట్, ఈ విధంగా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రంట్ ఉన్నామండి, చూస్తున్నారు కదా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఎంట్రన్స్ అండి ఇది. ఓకే, సో చూస్తున్నారు కదా, ఈ ఎంట్రన్స్ నుంచి మనం మళ్ళీ బయటికి వెళ్తున్నాము. సో చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా ఉన్నది కూడా మీరు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తున్నారు కదా. మెడికల్ కాలేజీ కూడా అనమాట, గవర్నమెంట్ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీ. సో లైబ్రరీ, లెక్చరర్స్ వాల్స్ అన్నీ కూడా రైట్ సైడ్ ఉన్నాయండి, చూస్తున్నారు కదా. అద్భుతంగా ఉంది ఇక్కడ మెడికల్ కాలేజీ. సో అంటే మీకు ఎందుకు చూపెడుతున్నానంటే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది మెడికల్ కాలేజీ లోపల అనేది మీకు తెలియాలి. సో మన శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, తెలియని వాళ్ళకి ఎలా రావాలనేది రూట్ కూడా తెలుస్తుంది. సో ఒక మెడికల్ కాలేజీ ఉన్నదంటే అక్కడ మరి చాలామందికి ఇది ఉపయోగం కదండి, మెడికల్ కాలేజీ కమ హాస్పిటల్. సో ఇదంతా కూడా లోపల మరి ఈ విధంగా ఉంది, కాలేజీ లోపల హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇదంతా కూడా మెడికల్ కాలేజీ లోపల రూట్లు అండి. సో ఈ రూట్లు లోపల ఈ విధంగా ఉన్నది, లోపల చూపెడుతున్నాను మీకు. ఓకే, సో ఇదంతా కూడా మెడికల్ కాలేజీ లోపల ఉన్నటువంటి విభాగాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో బాగుంది కదండి, చూస్తున్నారు కదా. ఇదంతా కూడా లోపల ఉన్నటువంటి మెడికల్ కాలేజీ, శ్రీకాకుళం అండి మెడికల్ కాలేజీ. సో ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకుల వారి కార్యాలయం అంటే ఇది ఔషధ తనిఖీ అధికారి శ్రీకాకుళం. సో ఇవన్నీ చూడండి, ఇక్కడ క్వార్టర్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మనకి మెడికల్ కాలేజీ లోపల ఉన్నటువంటి మరి రోడ్స్ మాట అండి ఇవి. సో ఈ రోడ్స్ దేనికి ఏంటనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. సో ఈ మెడికల్ కాలేజ్ లోపల ఉన్నటువంటి విభాగాలు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. సో ఈ రూట్స్ అంటే మేము క్వార్టర్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని ఆఫీసులు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదంతా కూడా మెడికల్ కాలేజీ, నేత్ర విద్య అంటే ఐ హాస్పిటల్ ఉందండి పక్కన. ఈ క్వార్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ లోపలే ఉన్నాయండి, మొత్తం అంతా కూడా లోపలే ఉన్నాయి. ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ కూడా మీకు ఉన్నారు, చూడవచ్చు. ఇదేంటంటే సత్యసాయి ఏదో నాకు కనపడట్లేదు, మంచినీటి సౌకర్యం అన్నమాట, అదే వాటర్ సంబంధించి. చూడండి ఫ్రెండ్స్, లోపల కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా మెడికల్ కాలేజీ లోపల ఉన్నటువంటి విభాగాలు. సో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎలాగుందో కామెంట్ చేయండి. కామెంట్ చేసి మనకి
ఇంకా ఏ విధంగా తీయాలి వీడియోస్ అన్ని కూడా మీరు చూపెట్టండి. సో ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీ లోపల ఉన్నటువంటి ఏరియాలు అండి. ఫ్రెండ్స్, ఏ విధంగా మీకు అనిపిస్తుంది కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. మన శ్రీకాకుళంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండి ఇది, ప్లస్ హాస్పిటల్. గవర్నమెంట్ కాలేజీ ప్లస్ హాస్పిటల్ మాట. బాగుంది కదా. ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి రోడ్లు, పరిసర ప్రాంతాలు, అంటే ఇదంతా కూడా ఆ యొక్క మెడికల్ కాలేజ్ అండర్ ఉన్న రోడ్లు మాట అండి ఇవి. ఇక్కడ హాస్టల్ ఉంది, ఫిమేల్ హాస్పిటల్, హాస్టల్ కూడా ఉందండి ఫీమేల్కి సంబంధించి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇవన్నీ క్వార్టర్స్ కూడా ఉన్నాయండి, చూస్తున్నారు కదా. బాగుంది కదండి లోపల. మరి ఇక్కడ ఇంత డెవలప్మెంట్ అయ్యిందంటే రేటు. సో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండటం వల్ల మరి మ్యాక్సిమం మరి వైద్యం అనేది అందుబాటులో ఉంటాయి ఏరియా, మరి బాగుంటుంది. చూస్తారు కదా అందరూ స్టూడెంట్స్. బాగుంది కదా. సో అద్భుతంగా లోపల రూట్లు చాలా ప్రకృతి ఉన్నది, బాగుంది. సో మనం ఎక్కువ ఇక్కడ హార్న్ కొట్టకూడదు, అయినా కొట్టాలి, ఎందుకంటే మరి ఫ్రంట్ ఉన్నారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మన మెడికల్ కాలేజీ లోపలే తిరుగుతున్నాము. ఇంకా మెడికల్ కాలేజీ లోపల మాత్రమే తిరుగుతున్నాము. చూడండి ఏ విధంగా ఉన్నాయో రోడ్లు, చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా మెడికల్ కాలేజ్ అండి. హాస్పిటల్కి ముందుకు వస్తాం మళ్ళీ. ఓకే, చూసారు కదా, హాస్పిటల్కి ముందుకి వచ్చాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లోపల మరి సర్కిల్లో మరి బయటికి వెళ్తున్నాం. మళ్ళీని ఇక్కడ నుంచి ఇందాక వెళ్ళాము, మళ్ళీ ఇటు నుంచి తిరిగి వచ్చి ఇలా బయటికి వెళ్తున్నాం అన్నమాట. సో కాబట్టి ఒక మెడికల్ కాలేజీ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు చూపెట్టాను. శ్రీకాకుళం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండి. చూసారు కదా, బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఎలా ముందు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం పార్ట్ నెంబర్ 8. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్ట్ నెంబర్ 8లోనే మనం ఉన్నాము. సో మీకు ఎలా కనిపించింది ఈ ప్రయాణం అనేది ఒకసారి చూడండి. ఇదంతా కూడా శ్రీకాకుళంలో ఉన్నటువంటి మరి మెడికల్ కాలేజీ స్ట్రీట్ మాట అండి ఇది. సో కాబట్టి మీరు చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విశాఖపట్నం లో ఉన్నటువంటి వీధులు, సిటీ అంతా కూడా తీసామండి. నా యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశ పటాన్ని నా వీడియో రూపంలో చూపెట్టాలని మరి నేను మీకు మరి ప్రతి ప్రాంతాన్ని అంటే ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా ప్రతిదీ చూపెడతాను మీకు రోడ్ల రూపంలోను. రోడ్ల ప్రక్కన ఉన్న ప్లేస్లు ఎలా ఉన్నాయి అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. సో మీరు ఇంకా వీడియోస్ ఉన్నాయండి. మన సంకల్పం ఏంటంటే అఖండ భారతదేశం అంతా కూడా నా కారు ద్వారా, నా కళ్ళు ద్వారా మీకు చూపెడుతూ మరి ఒక అద్భుతాన్ని సృష్టించాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజుతో ఈ వీడియో ముగుతుంది. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ పార్ట్ 9కి వెళ్తాము. సో మీ జీవీ రావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్, సైనింగ్ ఆఫ్.